మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలోని చినరావూరులో పర్యటించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్లతో కలిసి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. కొన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై అసంతృప్తి వ్యక్తం చేసి అధికారులకు సూచన చేశారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. Ready, start. బయటికి లాగండమ్మా. వెనక చెప్పురా. మార్చాలి మీరు కూడా నువ్వు ఏదో హడావుడు ఎక్కువ చేస్తున్నావు కానీ పని ముందు 4 కూడా చేస్తాను వాడికి వచ్చి మొత్తం అట్లనే మిగిలిపోయింది కదా. అది కాదమ్మా, కొంచెం మనసు పెట్టి పని చేయండి. మీరు ఏదో మేము మార్నింగే వచ్చేస్తున్నాం అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటే ఎట్లా మామూలుగా తీస్తేనే అంత వస్తుందంటే మనం రెగ్యులర్ తీయడం లేదన్నాయి కదా. సిల్ట్ తీయాలమ్మా. కాన్సెప్ట్ అది. మీరు ఎట్లా వదిలేస్తే ఎట్లా ఈ డివిజన్ వరకు తీసుకొస్తే ఉపయోగం ఉంది. పక్కన డివిజన్ కూడా పిలవండి, రమ్మనండి. వెహికల్స్ కూడా పిలిపించండి. కమిషనర్ కదా వాసన కూడా వస్తున్నాయని చెప్పాను సార్. ఈ డివిజన్ వరకు మీకు ఏమైనా షార్టేజ్ ఉంటే మీరు ఫోన్లు ఉన్నాయి, వాటర్ రెస్పాన్సిబిలిటీ కదా. రావాలి మీరు ఫీల్డ్లో రాకపోతే ఎట్లా. పోయినసారి అనుకున్నాం 2-3 డివిజన్కి ఒకళ్ళు సూపర్విజన్ చేద్దాం అనుకున్నాం కదమ్మా చైర్పర్సన్ గారు. 2 డివిజన్స్కి ఒకళ్ళు సూపర్విజన్ కోసం అనుకున్నాం. ఏమైంది? ఎక్కడ హెల్త్ ఆఫీసర్ ఎక్కడ? వర్కర్స్ తీసుకున్నామండి. ఎస్ఎల్ఓ చేంజ్ చేస్తారు ఫోటో దిగడానికి కోసం. మారుతున్నారు. వాట్సాప్ ఉంది, గ్రూప్ ఉంది, గ్రూప్లో పెట్టచ్చు కదా మీరు. ఎవరు అడుగుతున్నాను? ఎవరు పేరు ఎవరు? మేనేజర్ గారు అంటే ఎవరు? ట్రాక్టర్ కావాలి ఇమీడియట్గా, ఎందుకు పెట్టలేదు మీరు? అంటే 10 నిమిషాలు ఉండండి, అందరం దిగి ఆ పని చేద్దాం. ఏంటంటే అటు నుంచి పాములు మనకి పిల్లలు ఇదంతా తిరుగుతున్నారు. ఎవరు కొట్టారు? కొట్టింది ఎవరు? మన సిబ్బందే కదా. మరి మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి కదా. భయం తీసుకురావాలని నేనైతే చెప్పాను.
తిరగాలి మీరు. ఈ ప్లేస్ ఐడియా లేదు. సరే నువ్వు తిరగలేదు. ఎస్ఐలు ఏం చేస్తున్నారు? ఎస్ఐలు ఏం చేస్తున్నారు? ఎవరు ఇక్కడ మనకి వంటలు ఏమన్నా ఎస్ఐ ఏడి బతకాలి కదా. వాళ్ళంతా కబ్జా చేసి సీసీ కెమెరా పెట్టించి మీరు మానిటర్ చేయండి. మొత్తం క్లీన్ అవ్వాలి. వీళ్ళేమో వైజాగ్లో ఉంటారు, వాళ్ళేమో గుంటూరులో ఉంటారు. ఇంత డబ్బు పార్టీ కానీ దీన్ని వదిలేశారండి గాలికి. సార్ మున్సిపాలిటీని ఆక్రమించుకోండి, మాకు ఏం శుభ్రం చేయాలి. ఇదేమన్నా కలెక్షన్కి సందులో ఎప్పుడన్నా ఏం పరిస్థితి దొరకదు. దానికోసం నువ్వు అంత దూరం ట్రాన్స్ఫర్ అయ్యి రావాల్సిన అవసరం లేదు కదా. గారితో చెప్తున్నాను నేను అవసరమైతే తీర్మానం చేసి పెనాల్టీ పెంచండి. వేకెంట్ సైడ్లు వన్స్ అండ్ ఫర్ ఆల్ మనం స్టేట్మెంట్ చేసుకోవాలి. అవునా? పేపర్ తీయాలిగా. కొంచెం నీళ్ళు తీసుకొని చైర్పర్సన్ గారికి జామున్ ట్రీజా? ఓకే ఓకే పర్లేదు ముందు అది వేసిందా? అదేసే బాబు అది మట్టి అది జరిగిపోతుంది. వారం అయిందో 10 రోజులు అయింది కదా. సందులో పర్యటిస్తున్నప్పుడు చాలామంది పాపం ఇన్ని రోజులు సహనంతో వాళ్ళు ఓపిక పట్టారు. ఆ స్థల యాజమానులు ఎవరున్నారో ఎక్కడున్నారో కూడా వాళ్ళకి తెలియదు, ఖాళీగా వదిలేశారు. అక్కడ ఈ రోజున విపరీతంగా చెత్త మొక్కలు పెరిగిపోవడం, చెట్లు కూడా మేము పెరిగిపోవడం, అక్కడ పాములు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఆ ప్రాంతంలో. సో వాటిని చూసి వాళ్ళు ఆందోళనకరంగా ఉన్నారు. మహిళలు కూడా చాలామంది ఆవేదనతో వ్యక్తపరిచారు. దానిపైన నేను కమిషనర్ గారిని అదేవిధంగా తహసీల్దార్ గారిని సమిష్టిగా ఒకసారి ఒక డ్రైవ్ లాగా పెట్టి పట్టణంలో ఉన్న ఈ ఖాళీ స్థలాలన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేసే విధంగా దానికి సంబంధించిన యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా పెనాల్టీ ఉంటుంది. గతంలో కూడా నేను చెప్పాను 3,000 రూపాయల వరకు పెనాల్టీ ఏమని చెప్పాను. ఆ నగదు ఆ అమౌంట్ పెంచాలనుకుంటే కౌన్సిల్ తీర్మానం చేసి చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఫర్మ్ యాక్షన్ ఉంటే తప్ప ఆ మార్పు కనపడేటట్లేదు. తీసుకోవాల్సిన బాధ్యత అవసరం కూడా మనందరికీ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యంతో ప్రతి పౌరుడిని ఇన్వాల్వ్ చేయాలి. స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం కేవలం ప్రభుత్వ కార్యక్రమమే కాకుండా క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం పైన మనం ప్రభుత్వం నుంచి అందించే సౌకర్యాలు ప్రతి ఒక్కరికి చేరుతున్నాయా లేవా అనే దానిపైన ప్రతి నెల 3వ వారంలో ఈ కార్యక్రమం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమం. అందులో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలో చిన్నరావూరు ప్రాంతంలో 12, 13, 14, 15 వార్డుల్లో ఈరోజు ఒక డ్రైవ్ లాగా చేసాం. సమన్వయపరచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ లోపం కనపడుతుంది. సిబ్బంది కొరత ఉందా లేదా అనేది ఇంకా రాబోయే రోజుల్లో కొంచెం లోతుగా ఆలోచించి ఇక్కడున్న వాస్తవ పరిస్థితులపైన ప్రతిరోజు సమీక్షించేటట్టు సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక వాట్సాప్ గ్రూప్ ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నాం. ఈ డివిజన్ వరకు ముందు ఒక ప్రయత్నం ఇక్కడ చేసి దీన్ని బట్టి ప్రణాళికాబద్ధంగా తెనాలి మున్సిపాలిటీ 40 వార్డులో కూడా అంటే 9 డివిజన్లు ఉన్నాయి మనకి. 9 డివిజన్లో కూడా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఆలోచన తీసుకొచ్చాం. చైర్పర్సన్ గారు కూడా నేను కౌన్సిలర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. ప్రతిరోజు దీనిపైన సమీక్షించి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా కార్యక్రమాన్ని చేద్దామన్న ఆలోచనతో మేము ముందుకు వచ్చాం. దాదాపు 11 నుంచి 12 కోట్ల రూపాయలు పారిశుద్ధ్యం పైన తెనాలి మున్సిపాలిటీ నుంచి
పౌరులు కష్టపడి కడుతున్న ట్యాక్సుల ద్వారా మనకు వస్తున్న రెవెన్యూ ద్వారా మనం ఖర్చు పెడుతున్నాం. వీటిపైన మనం కొంచెం సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఈ డివిజన్లో ప్రత్యేకంగా గతంలో కూడా నేను పాదయాత్ర చేశాను. ఉదయమే 6ంటికి వచ్చి ఒక రోజు పరిస్థితులు అంత మెరుగుపడినట్టు నాకు కనపడలేదు ఈ రోజున. అది కొంచెం బాధ కలిగిస్తుంది. ఖచ్చితంగా ఒక సమగ్రమైన నివేదిక తెప్పించుకొని సబ్ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను. నేను చేసే ప్రతి కార్యక్రమంలో కూడా అందరూ కూడా మనసు పెట్టి పనిచేయాలి. ఎందుకంటే ఇది అధికారులు తప్పు చేశారా లేదా ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదా అనే విషయం కాదు. అందరం కూడా సమిష్టిగా కలిసి ముందుకెళ్తేనే ఈ కార్యక్రమం విజయవంతంగా చేయగలుగుతాం. దయచేసి పౌరులందరూ కూడా నేను కోరుతున్నాను, తడి చెత్త పొడి చెత్త సేకరణలోనూ అదేవిధంగా కాలువలో మేము ఎప్పుడైతే పూడిక తీస్తామో అదే కాలువలో మీరు మళ్ళీ వ్యర్థాలు అక్కడే పడేస్తే అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. గార్బేజ్ కలెక్షన్ ఖచ్చితంగా ఒక సైంటిఫిక్ మేనర్లో ముందుకు తీసుకెళ్ళాలి. దాదాపు 350 మంది సిబ్బంది ఉన్నారు మనకి తెనాలి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పైన. సో ఖచ్చితంగా వీళ్ళతో కూర్చుని కొంచెం అవగాహన పెంచే విధంగా వాళ్ళకి అందించాల్సిన అనేక సౌకర్యాలని దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో తెనాల్లో ఎక్కడ కూడా ఈ పారిశుద్ధ్యం గురించి ఇబ్బంది పడకుండా చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తామని ఈ సందర్భంగా అందరూ తెలుపుకోవాలి. ఖాళీ స్థలాల్లో